బీజేపీ ఈ విషయంలో ఇంకా సిగ్గులేని తీరుగానే వ్యవహరిస్తా ఉంది. బీజేపీ సిగ్గుపడాలి. ఎందుకంటే గ్లోబల్ అయినా ఏదైనా మీరు కేంద్రంలో ఉన్నారు. మీరు ఆ రోజు కేంద్రంలో సిబిఐ ఎంక్వైరీ అయిపోయినారు. నిజంగా ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, మీరు సిబిఐ ఎంక్వైరీ అయిపోయినారు. మీరు ఎంతసేపు ఉన్న రాజకీయం కోసం అవతల పార్టీల మీద ఈడీలు సిబిఐ రైడ్లు చేయాల్సిందే తప్ప మీ అధికార లాభం కోసం నెంబర్ గేమ్ కోసం తప్ప మీరు చేసేది ప్రజల మీదనో ఈ దేశం మీదనో చిత్తశుద్ధి లేదు, దేశభక్తి కూడా లేదు. ఈ దేశంలో 70 ఏళ్ల నుంచి చూస్తున్న అత్యంత దేశద్రోహుల పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. ఈ రోజు కూడా విద్యార్థులను నడి రోడ్డు మీద కర్రలు తీసుకొని కొడుతూ మూలాలు తీసుకొని కొడుతుంటే కూడా ఇంత కూడా మానవత్వం లేదు వీళ్ళకి మాట్లాడుతందుకు. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ మీద మాట్లాడతారు వీళ్ళు. అసలు సబ్జెక్ట్ ఏందో వివరించండి. విద్యార్థుల నష్టం జరిగిందా, లాభం జరిగిందా? మీరు తీసుకున్న మీ హాయంలో 10 సంవత్సరాల నుంచి ఎన్ని లీకేజీలు అయినాయని చెప్పమంటే మీ హాయంలో మీ హాయంలో ఏం జరిగిందంటే పాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అయిన లీకేజీల గురించి మాట్లాడుతాం. మీ 10 ఏళ్ల నుంచి ఇలా ప్రభుత్వంలో మీరుంది కదా, మిమ్మల్నే కదా ప్రజలు ప్రశ్నిస్తుంది, విద్యార్థులు మిమ్మల్నే కదా ప్రశ్నిస్తుంది. దానికి ఆన్సర్ ఇవ్వండి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇట్లయింది, నెహ్రూ ముందు ఎట్లయింది, బ్రిటిష్ ప్రభుత్వంలో ఇది కాదు మీరు చెప్పాల్సింది. మీ ప్రభుత్వంలో ఈ రోజు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ రోజు కూడా మీరే బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి పోస్టులు ఉన్నారు. మీ పార్టీనే దేశాన్ని వెళ్తా ఉంది. మీరే సమాధానం ఇవ్వాల్సింది. మీరు ఎప్పుడో పోయిన 10 ఏళ్ల కింద పోయిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు ఏందండి? సిగ్గుండాలే బీజేపీ వాళ్ళకి మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా విద్యార్థుల సమస్య మీద అరే ఆ రోజు నువ్వేం చేసినావు? ఆ రోజు అదే మా ప్రభుత్వంలో ఉన్నావు కదా, 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిపోయి బీజేపీ మాట్లాడారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, పదవులు అనుభవించడం. ఆ రోజు ప్రశ్నిస్తే బాగుండేది. పర్సనల్ కాదు, వీళ్ళు మాట్లాడేది గ్లోబల్ ఇండియా గురించో దాని గురించో మాట్లాడితే చెప్తాను. ఆ రోజు మీరు అడిగితే సీనియర్ గౌరవం ఉండేది. ఆ రోజు మీరు అడగలేదు. ఈ రోజు బీజేపీ అడుగుతా ఉన్నారు కదా, ఆ రోజు మీరు పదవులలో ఉన్నారు కదా. పర్సనల్ కాదు, బీజేపీ గురించి మాట్లాడండి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడండి. మీ మంత్రిని రాజీనామా చెప్పి ప్రధాని బాధ్యత వహించాలి. ప్రధాని రాజీనామా చేయమంటలేదు. ప్రధాని రాజీనామా చేయమంటలేదు.